మీకు ఇక్కడ ఇది మ్యాజిక్ బాక్స్ సార్. మ్యాజిక్ బాక్స్తోని ఇక్కడ బ్యాలెన్సింగ్ స్కేల్ని మనం సరి చూసుకోవడం జరుగుతుంది సార్. ఇక్కడ పిల్లలకి మనం 1 ఇస్తాం, దీని స్పెల్లింగ్ చెప్పమని అడుగుతాం సార్. ఇది మ్యాజిక్ బాక్స్లో వేయమంటాం, వాళ్ళకి స్పెల్లింగ్ రావడం జరుగుతుంది సార్. ఈ విధంగా 1 to 10 వరకు వాళ్ళకి ఈ విధంగా మ్యాజిక్ బాక్స్ ద్వారా స్పెల్లింగ్స్ నేర్చుకోవడం జరుగుతుంది. అట్లనే ప్లస్ చేయడానికి సార్ ఇందులో మెయిన్గా ఈ నెంబర్ స్కేల్తోని సార్ ఈక్వల్స్ చూసుకోవచ్చు సార్. 8 = 8 అవుతుందా లేదా అనేది మనం చూసుకున్నట్లయితే ఒకవేళ 7 వేద్దాం ఏమవుతుంది అనుకుంటే మనకి స్కేల్ డిఫరెంట్ చూపిస్తుంది సార్, బ్యాలెన్స్ చూపించదు. 8 = 8 అనేది మనకి చూపించడం జరుగుతుంది సార్. దీని ద్వారా ప్లస్ తర్వాత గ్రేటర్ దాన్ లెస్ దాన్ కూడా దీని ద్వారా చెప్పుకోవచ్చు సార్. 9 అంటే 9 పెద్దదా 5 పెద్దదా అని చెప్పుకోవడంలో 9 పెద్దదని చెప్పడం జరుగుతుంది సార్. లెస్ దాన్ గ్రేటర్ దాన్ రెండింటిని మనం దీని ద్వారా చూపించుకోవచ్చు. దీని ద్వారా అడిషన్ కూడా నేర్చుకోవచ్చు సార్. అడిషన్ ఇక్కడ మ్యాజిక్ బాక్స్లో 8 + 4 ఎంత అవుతుంది అని వేయడం జరుగుతుంది సార్. 12 అని ఆన్సర్ వస్తుంది. 8 + 4 ఇక్కడ 12 ఆన్సర్ వచ్చింది కాబట్టి సరి చూద్దాం. 12 కరెక్టేనా కాదా? 12 అనేది సరి చూడడం జరిగింది. ఒకవేళ బై మిస్టేక్ 11 వేసారు అనుకోండి, మనకి రాంగ్ ఆన్సర్ అనేది చూపిస్తుంది. ఒకవేళ 13 వేసింది అనుకోండి, అది కూడా రాంగ్ అనేది చూపిస్తుంది. ఈ విధంగా ఆడిషన్స్ అనేది చేసుకోవచ్చు, ఎట్లయినా చేసుకోవచ్చు. ఆడిషన్స్ మనం ఎట్లా చూసుకున్నా కూడా ఉదాహరణకి 12 + 2 ఎంత అవుతుంది అంటే 14 అనేది మనకి ఆన్సర్ అనేది ఈ విధంగా చూపించుకోవచ్చు. తర్వాత సబ్స్ట్రాక్షన్స్కి ఇందులో బాక్స్లో ఏమంటే సార్ 16 - 9 7 అనేది ఆన్సర్ వస్తుంది. 16 అంటే 12 + 4 16 - 9 ఆన్సర్ వచ్చేసి 7. ఆన్సర్ అనేది చూపిస్తుంది. అంటే ఇక్కడ మైనస్ ఇంకా పెద్ద సంఖ్యను కూడా చూపించుకోవచ్చు. 20 అంటే మనం 2 10s తీసుకుంటున్నాం. 20లోకి వెళ్ళి 7 తీసేస్తున్నాం. 7 మైనస్ = ఎంత? 30. ఒకవేళ మిస్టేక్గా 12 కావచ్చు అని వేసింది అనుకోండి, మనకు రాంగ్ ఆన్సర్ చూపిస్తుంది. ఇది మైనస్ సార్. అలాగే ఇక్కడ మల్టిప్లికేషన్ కూడా గుణకార భావాలు తీసుకున్నట్లయితే 8 × 4 32 అనేది మనకు ఆన్సర్ వస్తుంది. ఇక్కడ 8 3 సో 8 దగ్గర ఈ 3 బాల్స్ని మనం ఉంచినట్లయితే 32 30 +